తర్వాత రకరకాలుగా మాట్లాడుతున్నారు కదా బయట కదా. అసెంబ్లీలో కిషోర్ అన్న ఏ విధంగా మాట్లాడినారో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని, చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో వాళ్ళని ఏ విధంగా మాట్లాడినారు. ఆ పొద్దు ఎందుకు అడగలా నువ్వు? మా వైసీపీ వాళ్ళు నన్ను అడుగుతావు అయిపోద్దు. అవును, నువ్వు కరడు కట్టిన వైసీపీ. అవునా, ఆ రోజు నువ్వు ఎందుకు అడగలా? ఇదంటా నేను అది తప్పు కదా. తప్పే. మన ఇంట్లోనే ఉండేవాళ్ళే ఆడవాళ్ళు, మన ఇంట్లో మన కుటుంబమైన కుటుంబం, ఎదుటోడిది కుటుంబం కదా. ఎదుటోడికి పరువు ఉండదా? సో ఎదుటోడికి పరువు ఉండదా? మనమే మన చేతలారు. ఇప్పుడు షర్మిల బయటకు వచ్చి మాట్లాడిందనా? అవును. ఇటు జగనన్న బయటకు వచ్చి మాట్లాడినాడు. ఇంట్లో వ్యవహారాన్నే చక్కదిద్దుకోలేకున్నాడు జగనన్న. ఇంకా రాష్ట్రంలో ఉండేటువంటి మహిళలకు ఏం చేస్తాడు? చేశాడు 5 ఏళ్ళు. అందుకే కదా పథకం ఇచ్చాడు ఆయన. అందుకే కదా 11 వచ్చినాయి. అందుకే కదా 11 వచ్చింది అన్న. అన్ని చేపట్టే 11 వచ్చింది, బట్టలు మొత్తం బట్టి. అదేంది మీరు దాన్ని సమర్థించుకుంటున్నారు? ఆ రకంగా సమర్థించుకుంటున్నారు. ఏ రకంగా? 11 అందుకే ఇచ్చారని చెప్పి మాట్లాడుతున్నారు మీరంతా. అసలు 11 రావడానికి గల కారణం ఏంటి? వెనకాల మీకు అనేది మీకు కూడా చూస్తుంటారు మీడియాలో. ఈవీఎంలు ఇవన్నీ బయటకు వస్తున్నాయి కదా. మనం 151 గెలిచినప్పుడా? మనం 151 గెలిచినప్పుడా? అదేంటి 151 గెలిచినప్పుడు అందరూ మాట్లాడారు ఈవీఎంలు ప్రాబ్లం ఉందని చెప్పి. అప్పుడు మాట్లాడారు. తప్పేం లేదు. ఇప్పుడు మాట్లాడారు, సరిపోయింది అడిగి. అంతేనంటారా? నిజంగా ప్రజలు తీర్పే 11 అని అంటారా? 11 ప్రజలు తీర్పే. మేము నవరత్నాలు ఇచ్చినాం కాబట్టి 9 వస్తాయి అనుకున్నామయ్యా. కానీ ఇంకా రాష్ట్ర ప్రజలు 2 ఎక్స్ట్రా ఇచ్చారు. మరి 1,31,00,000 మంది ఉన్నారట ఆయన వెనకాల, ఇప్పటికీ నడుస్తున్నారట ఆయన వెనకాల. ఇప్పుడు ఆయన నిన్న బద్వేలు అటువైపు గుంటూరు వెళ్ళినప్పుడు ఆయనకు అంత రెస్పాన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? మరి ఎక్కడి నుంచి వచ్చింది? ప్రజల్లో నుంచే కదా. డబ్బులు ఇచ్చి బిర్యానీ పట్ల మీరు కూడా డబ్బులు ఇచ్చే ఉన్నారా మరి? ఆఫీస్ ఇక్కడ మీరు అట్లాగే తిరుగుతున్నారా వైఎస్ఆర్సీపీలో? అన్న మీద అభిమానంతో తిరుగుతాయా? మీరైతే అభిమానంతో తిరగచ్చు, వాళ్ళంతా కూడా అభిమానంతో నేను అభిమానంతో తిరుగుతా. అన్న కోసం నేను అన్నను ముఖ్యమంత్రి చేసుకునేదాకా నా పోరాటము. రెండోది ఏంటి అంటే ప్రజలు ఉన్నారు అంటున్నావు నువ్వు. ప్రజలు ఎట్టబినారు? ఆయన ఎక్కడికి వెళ్ళినా వస్తున్నారు ప్రజలు, వచ్చారు. అదే చెప్తున్నా కదా 500 బిర్యానీ పొట్లం అని. 500 బిర్యానీ పొట్లమే. సో జరిగింది ఏదో వెనకాల. సో దాంట్లో ఈ వ్యవహారంలో, ఆస్తి పంపకాల వ్యవహారంలో ఏదో మతలబు జరిగింది కాబట్టే మీరు బయటకు వస్తున్నారు. అవును, అంతేనా? అంతే వాస్తవం. ఏం చేస్తారు మరి చివరికి? దీన్ని ఎలా సమస్య చేస్తారు? అన్న నిర్ణయమే నా నిర్ణయం. అన్న ఏ నిర్ణయం తీసుకుంటాడో ఆలోచన చేయాలి. అదేంటి సలహా ఇవ్వట్లేదా? నేను సలహా ఇచ్చాను. ఏ సలహా ఇస్తారు? పోనీ ఒక సలహా ఇచ్చేసేస్తే వైబ్రెంట్ వాళ్ళు ఆ సలహా ఆయన దగ్గర చేరవేస్తారు. పోనీ సలహా ఏం లే. నాన్నగారు ఉన్నప్పుడు ఏ అయితే పరిశ్రమలు, ఏ అయితే ఫ్యాక్టరీలు, ఏదైతే సాక్షి ఛానళ్ళు, సాక్షి పత్రిక ఉన్నాయో వాటిలో వాటాలు ఇచ్చే సరిపోయి. ఏముండదు. వాటాలు ఇస్తా ఆల్రెడీ రాసుకున్న వాటాలే అవన్నీ. నేను కదా ఇప్పుడు చెప్తాంది, అవన్నీ రాసుకున్న వాటాలేట. నాయన ఉన్నప్పుడు ఇచ్చాననే చెప్పినాడు. అవును. ఇప్పుడు ఈయన చెప్తానులా ఏమో పార్టీ ఈ మాదిరి నాకు డ్యామేజ్ చేసింది, నేనేందిగా షర్మిలాకి ఇచ్చేది. నిజమే కదా. డ్యామేజ్ చేయటం ఏంటి? ఏంది డ్యామేజ్ చేయటము? జగన్ డ్యామేజ్ చేయొచ్చు అట్లా? అంటే నువ్వు ముఖ్యమంత్రి వ్యక్తి ఆయన షర్మిల 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ప్రస్తుతానికి ఏమో శాసనసభ్యుడే కదా. శాసనసభ్యుడే. షర్మిలకు తెలివి ఎక్కువ, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆయనకి తెలియలేదు. షర్మిల మా ఆవిడ మాత్రలు వేసుకుంటాడు, అది వేరే విషయం. దాని గురించి నేను మాట్లాడాల. షర్మిలకు తెలివి ఎక్కువ. షర్మిల ఏ భారీ సభలో అయినా సరే, ఎక్కడైనా సరే అనర్గళంగా 1/2 గంట సేపు మాట్లాడగలుగుతుంది. ఆయన మాట్లాడేవాడు. ఇదివరకు పాదయాత్రలో ఎన్ని సభల్లో ఆయన మాట్లాడాలి. ఎందుకు మాట్లాడాలా? మళ్ళీ పేపర్ చూసి తత్తెత్త అంటాం ఎందుకో? ఎందుకు? పేపర్ చూడాలి మనం, 10 మాటలు చదువుకోవాలి, దాన్ని బట్టి పెట్టుకోవాలా, మళ్ళీ పేపర్ ముందు ఉండాలా, రికార్డెడ్ ప్రెస్ మీట్లు పెట్టాలా, ఎన్ని ఉంటాయి వ్యవహారాల్లో. షర్మిలకు రాజకీయంగా ఎదిగేదానికి చాలా అవకాశాలు ఉన్నాయి. మీరు ఆ పార్టీలోకి వెళ్ళిపోతారా? ఎవరా? ఆవిడ పార్టీ. అందరూ వినాయకడ అన్నకు నేను తోడుగానే ఉంటా. ఎందుకు? మొత్తం వినాయకడ. ఎందుకు? అంతే, అన్న అంటే అన్నే. మరి అన్నకింత డ్యామేజ్ జరుగుతుంటే ఈ రోజున ఇంకా మీరు ఇక్కడే తిరుగుతున్నారు, అక్కడ ఉండకుండా. ఇప్పుడు డిజిటల్ మీడియాలో ఎక్కువైపోయింది. నేను డిజిటల్ మీడియాలోనే ఉండా. గ్రౌండ్లో చేసేవాళ్ళు గ్రౌండ్లో చేస్తూ ఉంటారు, డిజిటల్గా చేసేవాళ్ళు డిజిటల్లో చేస్తూ ఉంటారు, సోషల్ మీడియాలో చేస్తూ ఉంటారు. కరెక్ట్ అన్న. ఎవడు ఏ పని చేయాలా ఆ పని చేయాలా. అది మీరు అక్కడికి వెళ్ళక్కర్లా. నేను ఈ నుంచి చెప్తే చాలు. ఇక్కడ నుంచి చెప్తే ఈ మధ్యకాలంలో కొంచెం మీ వీడియోలు తగ్గుతున్నాయి. ఎందుకని? జయం తగ్గల. 3 నెలలు రెస్ట్ తీసుకుందా. నాకు బాధ ఉంటుంది కదా, మేము ఓడిపోయినామని. ఆ బాధతో ఒక 3 నెలల పాటు నేను తెలుగుదేశం సోషల్ మీడియాలో మన ఈ మధ్యన చూశాను. అసలు ఎక్కడ ఏది కనపడితే అక్కడికి వెళ్ళిపోదామని చెప్పి ఆయన ప్రయత్నం చేసి, సవాలు కనపడితే పోతాం. చిచ్చి, నేను ఆ మాట అనలేకే నేను మీతో మాట్లాడేస్తాను. అంటే నా దగ్గర చెప్పించామని.
అందుకని శవాలు కనపడితే అది తప్పు కదా, ఎందుకు అది తప్పు కదా ఆ మాట మాట్లాడడం. ఎందుకు తప్పు? ఆ. ఎందుకు తప్పు? ఇప్పుడు పరామర్శ అనేది ఎందుకు వెళ్తారు? ఎదుటి వాళ్ళ బాధని తీరుద్దామన్న ఆలోచనతో వెళ్తారు. అడిపి మా వాడు నవ్వుతాడు, వాళ్ళ బాధలు కూడా మర్చిపోయాడు చేస్తాడు, అటువంటి కమెడీని. అర్థమైందా? అయ్యి బాబోయ్ కష్టమే ఇట్లయితే. రెడీ. అదేంటి వాళ్ళ వాళ్ళ బాధలో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు ఆయన. తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఏడ చేశాడు? ఏమన్నా ఈయనపై ఏడిచాడా? ఏడిస్తేనే ఏడిస్తేనే బాధ. ముఖాన్ని చూసినావు అనుకో ఈయన బాధలో ఇప్పుడు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా ఎక్కడా లేదు మీరు మాట్లాడుతోంది. ఎట్టున్నది టీడీపీ వాళ్ళు ఇటై మాడుతుంటారు, సేమ్ ఇలానే మాడతారు. నేను అందరు రాష్ట్రంలో ఉండే ప్రజలకు అందరికీ తెలుసు నేను వైసీపీనా లేదంటే ఏందనేది. నేను పక్కా కరుడు కట్టినటువంటి వైసీపీ వాదిని. సరే కిషోర్ అన్న నువ్వు అంటున్నావో సరే, మన ప్రభుత్వం మేము అధికారంలో ఉన్నప్పుడు మా ప్రభుత్వం మా వైసీపీ ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్నప్పుడు ఎంతమందిని పరామర్శించినాడు? 50 మంది చెప్పు. చాలా తక్కువ. చాలా తక్కువ కాదు. ఎవరన్నా నాయకులు పాడు ఏదన్నా అంతే, నాయకులు వాళ్ళ తల్లిదండ్రులు పాడు వాళ్ళ కాలం చేసినప్పుడు పోయి మాత్రమే ఆడికి పోయి కూడా నవ్వేదే. ఆడికి పోయి శవాన్ని చూసేది నవ్వేది, శవాన్ని చూసే నవ్వే. ఇప్పుడు మనం ఏ రకంగా ఆలోచించి ఏ రకంగా చూస్తే అలాగే కనిపిస్తుంది ఎదుటి వాళ్ళు కూడా కదా. ఆయన అంటే చచ్చిపోయిన వాళ్ళు నవ్వుతూ ఉంటారా? ఏందే అలా కాదు చచ్చిపోయిన వాళ్ళు నవ్వుతూ ఉంటారా? మా ఓడు ఆడిపోయి నవ్వుతాడు. కొంచెం మీలో నాకు చేంజెస్ కనిపిస్తున్నాయి గతంలో మాట్లాడిన దానికి ఇప్పటికి. ఎందుకని ఏమో అంత కరడగట్టిన వైఎస్ఆర్సీపీ అదిగా ఉండేవారు ఇది వరకు. ఇప్పుడేమో కొంచెం మారుతున్నారు టీడీపీలోకి, జనసేనకి వెళ్దామని చెప్పి. అసంభవం. మీరు అసలు ఆలోచనే పెట్టుకోవద్దు, కుదరదు అసలే. ఎన్నాళ్ళైనా కూడా సీమరాజా అన్న ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగానే ఉంటాడు అంతే. ఎన్నాళ్ళు ఎప్పుడు దాకా అయినా సరే ఏముంది, ఏం చేస్తారు దానివల్ల? ఇప్పుడు అధికారంలో కూడా లేదు, 5 ఏళ్ల పాటు అధికారంలో ఉండదు. మేము రాయలసీమ వాళ్ళం. ఓకే, మేము ఒక దానికి మేము స్టిక్ ఆన్ అయినామంటే మేము ఆడ నుంచి పక్కకు రాం. అర్థమైందా? మేము జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ళు కూడా అక్కర్లా, రేపు 27కి జమిలీ ఎన్నికలు వచ్చేస్తున్నాయి, రెడీగా ఉండమని చెప్పాడు. రాని ఇబ్బంది, నేను సిద్ధంగానే ఉన్నా కదా. నువ్వు సిద్ధం కాదు, మీ పార్టీ సిద్ధంగా ఉందా లేదా అని. మా పార్టీ సిద్ధంగా ఉండేది లేదు, ఆ బుద్ధులు ఇచ్చాది. జమిలీ ఎన్నికలు అయితే రెడీగా ఉన్నారు. ఎవరికి ఎప్పుడు ఎన్నికలు రేపు వచ్చా మేము రెడీ అయ్యాను. అదే ఆ మాట కూడా అన్నాడు ఆయన, రేపు వచ్చినా మేము రెడీ. నా మాటే అన్నమాట, అన్నమాటే నా మాట. కూటమితో ఎక్కడ ప్రాబ్లం లేదే కదా మీకు? ఎవరికి? కూటమిలో ఉన్న మీకు సంబంధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కూటమిలో, మీ పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు, వాళ్ళతో ఎక్కడ ప్రాబ్లమ్స్ లేవు కదా. ఇప్పుడు ఒకటి చెప్తా కిషోర్ అన్న, అవినీతి అక్రమాలు అదేవిధంగా మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి అరాచకాలు ఏ అయితే ఉన్నాయో ఈ కూటమి ప్రభుత్వం చర్యలు అయితే తీసుకుంటుంది అని నేను అనుకుంటున్నా. మేమైతే కక్షపూరితంగా మేము చేస్తున్నాము. మేము అధికారంలోకి వచ్చి ఉంటే వీళ్ళు చట్టం తన పని తను చేసుకోబోతుందనే వాళ్ళు వీళ్ళు. మాదేంది మా సిద్ధాంతం అంటే రాజారెడ్డి ఏం రాజ్యాంగం రాసినాడు మేము అదే రాజ్యాంగానికి కట్టుబడి ఉండేవాళ్ళం మేము. అది పరిస్థితి. ఎమ్మెల్యేలు ఓడిపోయిన వాళ్ళంతా ఇప్పుడు కొంచెం మదన పడుతున్నారు. ఏంటంటే మేము చెప్పింది ఏదైతే 5 ఏళ్ల నుంచి చేసామో అది మేము సరిగ్గా చెప్పుకోలేకపోయాం, అందుకే ఓటమి ఎదుర్కొన్నాం మేము. అందుకే చెప్పుకోలేకనే 3 రాజధానులు కడితే పోలవరం కడితే